హలో! ఈ సంక్రాంతికి మన హైదరాబాద్‌లో మన తెలంగాణ గవర్నమెంట్ ఈవెంట్ చేస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో 3 డేస్ నుంచి ఈ సంక్రాంతికి రకరకాల షోస్ చేస్తున్నారు. అందులో చూస్తే ముఖ్యంగా హాట్ ఎయిర్ బెలూన్ షో, కైట్ షో కూడా చేశారు. డిఫరెంట్ కైట్స్ చాలా దేశాల నుంచి వాళ్ళ కైట్స్‌ని తీసుకొచ్చి కూడా ఇక్కడ మనకి ప్రదర్శించారు. ఫైనల్‌గా డ్రోన్ షో. ఇంతగా నేను టీవీలో పెట్టి ఎందుకు చూపిస్తున్నానంటే అందులో ఒక స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే ఏదైతే డ్రోన్ షో ఇప్పుడు నేను చూపించబోతున్నానో అందులో పార్టిసిపేట్ చేసింది మా తమ్ముడు పనిచేసే కంపెనీ వాళ్ళే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా తమ్ముడు చేసే ఆ ప్రాజెక్ట్ ని టీవీలో పెట్టుకొని న్యూస్ ఛానల్ అన్ని చూపిస్తుంటే చూసి మనం కార్ రేసింగ్ చూసుంటాం కదా, అలాగే డ్రోన్ రేసింగ్ అన్నమాట. ఇందులో 8 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. వాళ్ళు పెట్టిన ఆ హడిల్స్ అని దాటి గెలిచిన టీమ్ కి ప్రైజ్ ఇస్తారు. అలాంటి ఈవెంట్ మన హైదరాబాద్ లో సారీ మన ఇండియాలోనే జరగడం ఫస్ట్ టైం అన్నమాట. అలాంటి ఈవెంట్ లో మా తమ్ముడు పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మన తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని మన దగ్గర ఇలాంటి ఈవెంట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చాలా మంది వచ్చారు. చూడండి, మొత్తం స్టేడియమే నిండిపోయింది. ఇక్కడ యూత్ పిల్లలకి కూడా అర్థమవుతుంది మన టెక్నాలజీ ఏంటి, మనం ఇంకా ఎంత టెక్నాలజీలో ఉన్నాము, ఎంత అభివృద్ధి అవుతుంది మన ఇండియా అని చెప్పి. ఇంకా ఇలాంటి ఈవెంట్స్ మన ఇండియాలో చాలా జరగాలి. మన గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ జరిగితేనే మనకి ఇప్పుడున్న యూత్ కి, వచ్చే జనరేషన్ కి టెక్నాలజీ మీద ఐడియా వస్తుంది. ఇంకా వాళ్ళు కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫైనల్ గా నేనైతే మా తమ్ముడికి కంగ్రాట్స్ చెప్తున్నాను. వాడు చేసే ఫ్యూచర్ వర్క్ కూడా వాడికి గుడ్ లక్ చెప్తున్నాను. తెలుసుకోవాలంటే మీరు గూగుల్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది.